ఈరోజు ఇక్కడ మహిళలు చాలామంది జాయిన్ అయ్యారు. మరి మీ ద్వారా వారి ద్వారా తెలంగాణ ప్రజలకు నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే గ్యాస్ సిలిండర్ మీద చేస్తూ ఉన్నారో ఒక్కసారి మనం అందరం దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్యాస్ సిలిండరు ఈరోజు మన దేశంలో ప్రతిరోజు 55 లక్షలు గ్యాస్ తీసుకుంటారు జనం మొత్తం దేశంలో. కానీ కాంగ్రెస్ బాధ్యత రహితమైనటువంటి ఒక వ్యాఖ్యాన ద్వారా ఈరోజు దాదాపు 76 లక్షలు ప్రతిరోజు ఈరోజు గ్యాస్ దగ్గర డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ ఎందుకు పెరిగిందంటే గ్యాస్ కొరత కృత్రిమంగా సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో పడ్డది. గ్యాస్ కొరత లేదు అని ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు, గ్యాస్ కొరత లేదని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాం. మళ్ళీ ఎందుకు గ్యాస్ ఒక ఏజెన్సీల ముందు ప్రజల నుంచొని గ్యాస్ కోసం ఎదురుపడుతున్నారు, ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ద్వారా మీకు చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదు. వాస్తవానికి యుద్ధం అవుతున్న సమయంలో కొంత కష్టం ఉంటుంది గ్యాస్ సప్లైకు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు మాట్లాడి, జయశంకర్ గారు కూడా ఇరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడి, ప్రైమ్ మినిస్టర్తో వాళ్ళతో మాట్లాడి హర్మోజ్ అనేటటువంటి ఒక ఏదైతే సముద్రం మార్గం ఉందో తద్వారా సముద్రంలో నుంచి నౌకల ద్వారా మనకు గ్యాస్ సరఫరాకు ఎటువంటి నిబంధనలు లేవు కాబట్టి మనం డైరెక్ట్గా మనకు గ్యాస్ కొరత ఇక్కడ మనకు ఉండదు. ఒకటి. రెండోది, మనం ఒక గల్ఫ్ దేశాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా మనము చమురు అదేవిధంగా ఇది గ్యాస్ తీసుకుంటా ఉన్నాం. కానీ గ్యాస్ కొరతకు ఈరోజు మీరు ఆలోచించండి. కాంగ్రెస్ కావాలనే ఈ యొక్క కృత్రిమ ఒక గ్యాస్ షార్టేజ్ని తీసుకువచ్చి వాళ్ళ రాష్ట్ర మీరు చూడండి, ఎక్కడ కూడా బీజేపీ రాష్ట్రంలో ఎక్కడ కూడా గ్యాస్ కొరత మీకు వినబడట్లేదు. కేవలం కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలోనే ఈ యొక్క సమస్య వస్తున్నది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ లీడర్ చంద్రాపూర్లో ఉన్నాడు ఒక ఆయన, మహారాష్ట్రకు సంబంధించింది. ఆయన కూడా ఈ ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా వేలాది ఒక గ్యాస్ సిలిండర్లు అతను దాచుకుంటే గోడా నుంచి బయట తీసింది పోలీసులు. దాచుకున్నాడు అక్కడ. ఇది కాంగ్రెస్ యువ నాయకుడు అక్కడ గ్యాస్ ఏజెన్సీ పెట్టుకొని గ్యాస్ కృత్రిమ ఒక ఏవైతే మనం ప్రయత్నం చేశాడో ఈ యొక్క కృత్రిమ షార్టేజ్ కోసము అతను మొత్తం కూడా పట్టుబడ్డది. రెండోది, ఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ హాపూర్ ఉత్తరప్రదేశ్లో వారి దగ్గర నుంచి కూడా వందలాది ఒక గ్యాస్ సిలిండర్ ఆయన దగ్గర నుంచి రేడ్ చేసి తీసుకోవడం జరిగింది, సమాజ్వాదీ పార్టీ లీడర్. అదేవిధంగా యాదగిరి కర్ణాటకలో అక్కడ గ్యాస్ ఏజెన్సీ అక్కడ కూడా ఆయన హోటల్ ఒక ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు ఇల్లీగల్గా గ్యాస్ వాళ్ళ దగ్గర దాచుకున్నారు. ఇది చేయబట్టి ఈరోజు ఈ యొక్క దేశంలో ఈ సంబంధించినటువంటి ఒక గ్యాస్ కొరత నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్న గ్యాస్ కొరత లేదని కూడా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ అందరూ కూడా ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మొత్తం మన ప్రపంచంలో కూడా ఈ యుద్ధం చేయబట్టి వియత్నాంలో 50% గ్యాస్ ఒక రేటు పెరిగింది, లావోస్లో 33% పెరిగింది, ఈజిప్టులో 17.22% పెరిగింది, పాకిస్తాన్లో 20% గ్యాస్ రేటు పెరిగింది, కంబోడియాలో 19% పెరిగింది. మన దేశంలో పెరిగిందా? ఎందుకు పెరగలేదంటే నరేంద్ర మోదీ గారు నియంత్రణతోని ఈరోజు మన ఆమ్ ఆద్మీకు అంటే సామాన్యుడికి కష్టం రాకుండా ఈరోజు వారికి అదే ఒక ప్రైస్లో ఈరోజు 903 రూపాయలకి మనకి ఏదో వస్తూ ఉన్నదో దాని ప్రకారమే మనకు రావాలి. ఇంతకుముందు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే ముందు గ్యాస్ ధర 1241 రూపాయలు ఉండే. చాలామంది డైరెక్ట్ మన బెనిఫిట్ని వదిలేసినాం, సబ్సిడీ వదిలేసినాం. అటువంటి నేపథ్యంలో ఈరోజు గ్యాస్ ధర 900 పై చిలుకు నుంచి ఒక్క పైసా కూడా పెంచని పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది. కాబట్టి గ్యాస్ కొరత లేదు. ఇది కేవలం రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు బాధ్యత రహితమైనటువంటి మాటలు మాట్లాడి ఈ పని చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇది ఉంటే
ఇంతకుముందు విశ్వేశ్వరగా చెప్పారు. సీరియస్ దేశంలో ఒక యుద్ధం జరుగుతూ ఉన్నది. మీరు ఒక్కసారి చూడండి, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంలో ఉన్నది, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఉంది, అమెరికా ఇరాన్ యుద్ధంలో ఉంది, సౌదీ అరేబియాతోని ఇరాన్ యుద్ధంలో ఉంది. కానీ మన దేశం పైన ఒక్కడు కూడా రాయి వేయడానికి కూడా సిద్ధంగా లేదు. అటువంటి పరిస్థితి మనకు ఉన్నది. భయపడతా ఉన్నది దేశం. ఆ పరిస్థితి ఉంది. మన దేశం సురక్షితంగా ఉంది అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థని మనం నియంత్రణ చేస్తున్నామంటే అది కేవలం నరేంద్ర మోదీ గారు చేయబట్టి మనం ఇది చేస్తూ ఉన్నాం మనం. కాబట్టి మిత్రులారా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో వచ్చిందంటే, ఆ రోజు 1958లో జవహర్లాల్ నెహ్రూ గారు మన లాల్ కిలా నుంచి చెప్పారు. ఆ రోజులో దేశంలో మొత్తం కూడా రేట్స్ పెరుగుతూ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ అంటే దాన్ని మనం ధరలు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే 15th ఆగస్టు నాడు, కొరియాతోని యుద్ధం జరుగుతుంది అమెరికా వాళ్ళందరి మధ్యన కాబట్టే ఇక్కడ ధరలు పెరిగినాయి అన్నాడు. కొరియాలో యుద్ధము మనకు సంబంధం లేని యుద్ధం జరిగితేనే భారతదేశంలో ధరలు పెరుగుతాయి. ఏ చౌరు మీద అయితే భారతదేశం నిర్భరమైందో ఆ చౌరు దేశాలు ఈరోజు కొట్లాడుకుంటుండే యుద్ధంలో ఉంటే మళ్ళీ మన దేశంలో ఎందుకు పెరగట్లేదు? ఈరోజు జిఎస్టీలు తగ్గించి ధరలు తగ్గించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది మాట్లాడరే వీళ్ళు. ప్రతిది కూడా ప్రజలకు అబద్ధాలు ఆడి ఈరోజు వాళ్ళ భయభ్రాంతులు చేస్తూ ఈరోజు ప్రజల్ని ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఫైట్ చేయాలి, ప్రత్యేకంగా వ్యతిరేకం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది దేశ వ్యతిరేకమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. రెండోది